ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న వితరణ గావించారు. విజయవాడ నగరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముత్యాలంపాడులో ఆంధ్ర షిరిడిగా పిలువబడే సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాబా మందిరాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. బాబాకి వేకువజామున నుంచే అభిషేకాలు, విష్ణు సహస్రనామం పారాయణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబా దర్శనార్థం విచ్చేసే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముత్యాలంపాడు బాబా మందిరానికి విచ్చేశారు. బాబా దర్శనం అనంతరం ఆమె అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస భగవానుని జయంతి గురు పౌర్ణమిగా పిలుచుకోవడం అనాదిగా వస్తుందని గుర్తు చేశారు. బాబా వారి దర్శనార్థం విచ్చేసిన భక్తజనానికి వేలాదిగా అన్న వితరణ నిర్వహించడం జరిగిందన్నారు. బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈరోజు పర్వదినం గురు పౌర్ణమి సందర్భంగా మన ముత్యాలంపాడులో ఆంధ్ర షిరిడిగా వెలిచిన ఈ షిరిడి సాయినాథ్ ఆలయంలోన ఈరోజు మందిరంలోన గురు పౌర్ణమి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా ఎన్నో రికార్డులు నెలకొనేలాగా గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన షిరిడి సాయినాథ్ గుడిలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవటం మనం ప్రతి ఏటా చూస్తున్నాము. అలాగే ఇక్కడ అన్నతర్పణ అన్నది చాలా వేల మందికి ఈరోజు జరుగుతుంది. ఎంతోమంది ప్రజలు ఈరోజు విజయవాడ నగర వాసులందరూ ఈరోజు ఈ ఆలయానికి రావటము, స్వామివారిని దర్శించుకోవటము, అలాగే అన్నప్రసాదాలు తీసుకోవటము, అలాగే ఏదైతే బాబా గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని రాబోయే రోజుల్లోన ప్రతి ఒక్కరి ఇంట్లోన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి తొలతూగాలని ఆ బాబా గారిని వేరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్న గౌతమ్ రెడ్డి గారు కుటుంబం కూడా ఎంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ బాబా ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం బాబా గారికి గురు పౌర్ణమి వేడుకలు మెండుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. దినాభివృద్ధి చెందుతూ ముఖ్యంగా భక్తుల యొక్క మన్ననలను చూరగొంటూ లక్షలాది మంది భక్తుల్ని ఆకట్టుకోవటం అనేటువంటి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రికార్డ్స్ని సైతం సంపార్జించుకున్నటువంటి ఈ మందిరం ఈ రోజున గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలని కోరుకుని వారన్నీ కూడా ఆ భక్తి శ్రద్ధలతోనే అవన్నిటినీ కూడా నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో మంచి మనసుతో ఇక్కడికి రావటం, వారందరి యొక్క సమస్యలు తీరాలని, నగర ప్రజానీకం యావత్తు కూడా పూర్తి స్థాయిలో మంచిగా ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అన్న ప్రసాదన వేలాది మందికి జరిగేటువంటి ఈ రోజున సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు కూడా అన్న తర్పణ జరిగేటువంటిది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మన నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించాం. వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం.